బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై పార్టీ అధినాయకత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సొంత పార్టీ సీనియర్ నేతలు హరీష్ రావు, సంతోష్ కుమార్లపై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన అధినేత కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. 1-2 రోజుల్లో ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆమెపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదురవుతాయని వారు అభిప్రాయపడ్డారు. దీనికి దీటుగా కవిత కూడా తన ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కారు పార్టీలో కాళేశ్వరం పెడుతున్న చిచ్చు ఎటువైపు దారితీస్తుంది? దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ చిదంబరం అందిస్తారు. మనం చూస్తున్నాం సిఐ ఏదైతే అంటే కాళేశ్వరం పెట్టిన చిచ్చు ఏదైతే కారు పార్టీలో ఉందో అది కొత్త మలుపులు తీసుకుంటుందో అయితే మనం చెప్పాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా అంటే బీఆర్ఎస్ పార్టీని మనం గమనిస్తే ఒకటి కేసీఆర్ పార్టీని స్థాపించినా సరే ఆ పార్టీని 4 భుజాల మీద మోస్తున్నారు అని మాట్లాడే మాట ఒకవేళ అనుకుంటే మాత్రం అందులో ఖచ్చితంగా కేటీఆర్, హరీష్ రావు, కవిత అలాగే సంతోష్ రావు వీళ్ళు 4 కూడా ఆ పార్టీని ఒక కుటుంబం నుంచి వచ్చిన 4 వ్యక్తులు కూడా 4 పిల్లర్లుగా నిలబడి చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. బట్ గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన చిచ్చు కానివ్వండి, లేకపోతే వాళ్ళ మధ్యలో ఉన్న మనస్పర్ధలు, అందులో ముఖ్యంగా ఏదైతే నెక్స్ట్ రాజకీయ వారసులు ఎవరు అనే విషయంపైన జరుగుతున్న డిస్కషన్ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత తను రాసిన లేఖ, తన తండ్రికి రాసిన లేఖ బయటపడ్డము. ఆ బయటపడిన నేపథ్యంలో తను వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ డిస్కస్ మనం చేసే నేపథ్యంలో తను మొదటగా కేటీఆర్ మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసింది. ఆ తర్వాత సంతోష్ రావు మీద, ఇప్పుడు హరీష్ రావు మీద కూడా. ఎందుకంటే కాళేశ్వరానికి సంబంధించి ఇష్యూ వచ్చినప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగింది అన్న విషయాన్ని తను చెప్పగానే చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే 2-3 విషయాలు. ఒకటి, ఎక్కడైతే ఇరిగేషన్కు సంబంధించిన ఆ పర్టికులర్ ప్రాజెక్టులో పనిచేసిన ఇరిగేషన్కి సంబంధించిన అధికారుల ఇళ్లలోనే 100 కోట్లు దొరికాయంటే దాన్ని నడిపించిన వ్యక్తులు ఎంత మాత్రం అవినీతి పాల్పడ్డారో ఆలోచించవచ్చు అనే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదనలకు, వ్యాఖ్యలకు ఊతమిచ్చేలాగా నిన్న కవిత కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం అన్నది మనం చూసాము. అందులో భాగంగానే హరీష్ రావు, సంతోష్ రావు చేసిన కార్యక్రమాలు, వాళ్ళు పాల్పడిన అవినీతి కారణంగానే ఇవాళ కేసీఆర్ మీద సిబిఐ కేసు దాకా వెళ్ళినప్పుడు పార్టీని కూడా తను అంటే ప్రియారిటీలో లేదు అనే విధంగా మాట్లాడే నేపథ్యం మనం చూసాం. ఆ తర్వాత జరుగుతున్న నేపథ్యము, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే మాత్రం కవిత తను ఏదైతే ఇప్పటికే ఒక ధిక్కార ధోరణి ఏదైతే స్టార్ట్ చేసిందో అది కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వెళ్ళబోతోంది, వెళ్ళే అవకాశం ఉంది అనే విషయానికైతే ఇప్పుడు మనకు ఒక రకమైన కన్ఫర్మేషన్ వచ్చినట్టుగా చెప్పాలి. ఎందుకంటే నిన్న ఈ కాళేశ్వరం కేసుకు సంబంధించి కానివ్వండి, కవిత వ్యాఖ్యలు చేసే నేపథ్యంలో కూడా నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో పాటు సీనియర్ నాయకులందరూ కలవడము, అంతేకాకుండా అక్కడ మాట్లాడే సందర్భంలో కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ తర్వాత హరీష్ రావును పూర్తి స్థాయిలో అంటే ఆకాశానికి ఎత్తుతూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కానివ్వండి, బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా పేజెస్లో కానివ్వండి 6 అడుగుల బుల్లెట్ అంటూ తను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేయడం ఏదైతే ఉందో దాన్ని బట్టి చూస్తే మాత్రం కవిత కన్నా ఎక్కువ హరీష్ రావుకి ఇక్కడ ప్రియారిటీ దక్కబోతోంది, పార్టీ హరీష్ రావుతో పాటు ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పినట్టుగా చెప్పిన నేపథ్యంలో ఫర్దర్గా ఏం చేయాలి? ఎందుకంటే కల్వకుంట్ల కవిత అన్నది కంట్లో నలుసులాగా మారిపోయింది. ఏది జరిగినా సరే వెంటనే తను బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే క్రమంలో కూడా డైరెక్ట్గా పార్టీలోని కీలకమైన నేతలు అంటే ఒక కేసీఆర్ని వదిలేసి మిగిలిన అందరి మీద కూడా తన ఆరోపణలు చేస్తుంది. మొన్నటికి మనం చూసాము సీనియర్ నేత అలాగే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీద కూడా తను చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఇప్పుడు వీళ్ళు 3 మీద. ఇలాంటి నేపథ్యంలో ఆమెను ఒకవేళ బహిష్కరిస్తే ఏం చేయాలి, బహిష్కరిస్తే ఎలా ఉంటుంది, లేకుండా తనని కొనసాగిస్తున్న నేపథ్యంలో తను చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి నెగిటివ్గా మారడంతో పాటు ప్రతిపక్షాలకు అంటే ఏవైతే ఇప్పటికీ అధికార పార్టీ ఉందో అధికార పార్టీకి ఒక ఆయుధంగా మారుతుంది, బీజేపీ కూడా వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కవిత మీద చర్యలు తీసుకోవాలనే ఒక అభిప్రాయంకి వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒకవేళ నిజంగానే అలాంటి నిర్ణయమే తీసుకొని కవితను ఒకవేళ సస్పెండ్ చేస్తే తను వెంటనే తన సొంతంగా ఒక పార్టీని స్థాపించాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగానే మనకు అనిపిస్తుంది. అంత కాకపోయినా కనీసం సొంతంగా ఇప్పుడు ఏదైతే తెలంగాణ జాగృతి అనే సంస్థ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో తన హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి దాని ద్వారా రాజకీయాలు చేయాలి, రాజకీయంగా నెక్స్ట్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, ఆ తర్వాత జరిగే ఈ పొలిటికల్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా దాన్నే ఉపయోగించుకోవాలని ఆలోచనలోకి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే కవిత చేస్తున్న స్టెప్ ఏదైతే ఉందో ఒకటి కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు, అందులో ముఖ్యంగా తన కుటుంబ సభ్యులైనా సరే వదిలిపెట్టేది లేదు అని చెబుతూనే పూర్తి స్థాయిలో తనకు సంబంధించినంత వరకు కేసీఆర్ ఒకరే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అక్కడ రాష్ట్రాన్ని సాకారం చేసిన నాయకుడిగా కానివ్వండి, తనకు జన్మనిచ్చిన నేతగా కానివ్వండి, తన తండ్రిని పూర్తి స్థాయిలో డిఫెండ్ చేసుకునే విధంగా తను మాట్లాడే క్రమంలో తనకి పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ బట్ ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మనం చూస్తాం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన
అగ్రనేతలందరూ ఆమె గురించి డైరెక్ట్గా విమర్శలు చేయడం కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు, గతంలో తనని ఫాలో అవుతున్న బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అన్ఫ్రెండ్ చేయడము లేకపోతే అన్ఫాలో చేయడం అనేది చూస్తుంటే మాత్రము బీఆర్ఎస్ పార్టీ స్లోగా కవితని డిజోన్ చేసుకుంటుంది. అలా డిజోన్ చేసుకుంటున్న క్రమంలో తను సొంతంగా ఏదైతే ప్రయత్నాలు ప్రారంభించిందో అది మరో 3 సంవత్సరాల పాటు ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తను బయటకు వచ్చి రాజకీయంగా తను మాట్లాడే మాటలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీని అలాగే బీజేపీ పార్టీని డైరెక్ట్గా టార్గెట్ చేయడము, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న తన కుటుంబ సభ్యుల మీద కూడా తను డైరెక్ట్గా అటాక్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో తన సొంత పార్టీ అనివార్యము, తనకు సొంతంగా ఒక రాజకీయ వేదిక అనివార్యమైన ఆలోచనలోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో బహిష్కరణ అనే పదం ఒకవేళ జరిగినా, బహిష్కరించాలనే ఆలోచన చేసినా సరే వెంటనే కవిత తన వైపుగా కొత్త పార్టీ వైపుగా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనతో పాటు ఎంతమంది నడుస్తారు, తనతో పాటు ఎవరెవరు వస్తారన్న విషయం పైన కూడా ఇప్పటికే ఒక అంచనా వచ్చినట్టుగా కనిపిస్తుంది. 3 ఏళ్ళు ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఒక 2 సంవత్సరాల పాటు ఇలా నడిచిన తర్వాత అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో సొంతంగా పోటీ చేయాలా లేకపోతే ఏదైనా పార్టీతో కలిసి వెళ్ళాలన్నది అప్పుడు తీసుకునే డెసిషన్ లాగానే విశ్లేషకులు ఇప్పటికైతే భావిస్తున్నారు. బట్ ఏదేమైనా రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే మాత్రం కేటీఆర్కి ఎంతైతే రాజకీయ వారసత్వం ఉందో అంతకన్నా ఎక్కువ నాకుంది అనే విధంగా తను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. తన పోరాటం కానివ్వండి, ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు కానివ్వండి, కేవలం తన తండ్రిని ఉద్దేశించి తన తండ్రిని కాపాడుకునే క్రమంలోనే తను చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక కాళేశ్వరానికి సంబంధించి అవినీతి జరిగిందన్న మాట మాట్లాడుతూనే ఆ అవినీతికి తన తండ్రికి అలాంటి సంబంధం లేదు, కేవలము తను ఇంత ఉద్యమంలో ఈరోజు వరకు తన తిండి కోసం కానివ్వండి, డబ్బు కోసం కానీ పాకులాడలేదు. అలా పాకులాడుతున్న వ్యక్తులు ఖచ్చితంగా హరీష్ రావు, సంతోష్ రావు మాట్లాడే నేపథ్యంలో తన తండ్రి ఒక నిస్వార్థ రాజకీయాలకు వేదికగా తన మొత్తాన్ని పార్టీని నడిపిస్తుంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల క్రమంలో మాత్రము మిగిలిన వాళ్ళందరూ తన పేరుని చెప్పుకొని తన ఉద్యమంలో ఏదైతే తను చేసిన కృషి ఉందో దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారనే విధంగా అయితే మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో దాన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా కవితను బహిష్కరించే ప్రయత్నం చేస్తే మాత్రం తన సొంతంగా ఒక రాజకీయ వేదికను లేదా పార్టీని స్థాపించే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్వీయ ఫామ్ హౌస్లో జరిగిన సమావేశంలో చిదంబరం ఏ అంశాలకు సంబంధించి చర్చలు జరిగాయని ఏమన్నా తెలుస్తుందా? అంటే నిన్న జరిగిన సుదీర్ఘంగా జరిగిన భేటీకి సంబంధించి చూసినా సరే దాదాపుగా 10 నుంచి 12 గంటల పాటు నడిచింది. నేను అర్ధరాత్రి వరకు కూడా ఆ కార్యక్రమం నడిచినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ సమావేశంలో కూడా చాలా కీలకమైన పాయింట్స్. ఒకటి, కవిత చేస్తున్న వ్యాఖ్యలు కేవలం బీఆర్ఎస్ పార్టీనే కాకుండా కుటుంబాన్ని కూడా ఇరుకుని పెడుతున్నాయి. రెండోది, తన తండ్రి గురించి మాట్లాడే నేపథ్యంలో కుటుంబ సభ్యులు మిగిలిన వాళ్ళందరూ అవినీతి పరులు లేదా అవినీతికి ఆస్కారం ఇచ్చిన నేతలుగా తను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గత 10 ఏళ్ల పాటు రాజకీయంగా కానివ్వండి లేకపోతే ప్రభుత్వ పరంగా కానివ్వండి రాష్ట్రం కోసమే బాధపడ్డాం మేము అని చెప్పే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి అలా కాకుండా కేసీఆర్ తప్పించి మిగిలిన వాళ్ళందరూ అవినీతికి లేదా అక్రమార్జనకు పాల్పడ్డారనే విధంగా మాట్లాడే నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, రాబోయే ఎన్నికల్లో కానివ్వండి బీఆర్ఎస్ పార్టీకి అది నెగిటివ్గా మాట్లాడే అవకాశం ఉంది. ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఇప్పుడున్న పాలకపక్షం కానివ్వండి, అలాగే బీజేపీ పార్టీ కానివ్వండి, అంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు కూడా వాటిని ఉపయోగించుకొని దాన్ని వీళ్ళ మీద ఆయుధంగా మలుచుకునే అవకాశం ఉంది. అలాంటి అవకాశాన్ని ఇస్తున్న కవిత మీద ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఇలా ఎవరైతే అంటే ఇట్లా ధిక్కార స్వరం వినిపించే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. అంతేకాకుండా పార్టీ రెండుగా చీలే అవకాశం కూడా ఉంది అనే విధంగా మాట్లాడుతుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము, కేటీఆర్, హరీష్ రావు ఇద్దరి మధ్యలోనే ఈ వారసత్వానికి సంబంధించిన గొడవ నడుస్తుంది అనుకున్నారు. కానీ దానికి ప్రతిగా ఇప్పుడు కవిత కూడా యాడ్ అవ్వడంతో వాళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్న ఈ గేమ్ ఏదైతే ఉందో హరీష్ రావుని పూర్తి స్థాయిలో కేటీఆర్ దగ్గర తీసుకుంటున్నారు. కేసీఆర్ కూడా తనకి అవసరమైనంత ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో కానివ్వండి, పార్టీకి సంబంధించిన అంతర్గత కార్యక్రమాల్లో కానివ్వండి హరీష్ రావుకి అనుకున్నంత ప్రయారిటీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు కవితను మాత్రం పక్కన పెట్టారనే విధంగా మాట్లాడిన నేపథ్యంలో ఈ ఇన్నిటి నుంచి బయటపడాలి అంటే తనని బహిష్కరించడము, అంతేకాకుండా తన ఎమ్మెల్సీ పదవి అన్నది బీఆర్ఎస్ ద్వారా వచ్చింది కాబట్టి దానికి రాజీనామా చేయమని చెప్పడం ద్వారా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే ఆలోచనలో అయితే పార్టీ ఉన్నట్టుగా ఉంది. బట్ ఏదానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను అనే విధంగా అయితే కవిత ఇప్పటికే సిగ్నల్స్ ఇచ్చింది. కాబట్టి కవిత వ్యవహరిస్తున్న తీరు, వీళ్ళు తీసుకునే చర్యలు ఖచ్చితంగా రాబో కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప మలుపుగాను ఒక హాట్ టాపిక్గా మారే అవకాశం అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. స్వీయ చిదంబరం, కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు అవినీతే జరగలేదంటున్నారు కేటీఆర్, కేసీఆర్. ఇప్పుడు కవిత ఏమంటున్నారు, సంతోష్ రావు అండ్ హరీష్ రావు వల్లే అవినీతి జరిగింది అని తేల్చి చెప్పేసింది బహిరంగంగా. మరి దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు చిదంబరం? అంటే ఇక్కడ చాలా క్లియర్గా 2-3 పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మొదటిది, కాళేశ్వరం సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక, ఆ నివేదికలో పొందుపరిచిన విషయాలు, ఆ విషయాలను పొందుపరిచే క్రమంలో అది కేవలం కేసీఆర్ని, హరీష్ రావుని అలాగే ఈటెల రాజేందర్ని టార్గెట్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు అంటే కేసీఆర్ కానివ్వండి, హరీష్ రావు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు అయితే ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి బీజేపీ పార్టీలో ఉన్నారు. సో ఒకే దెబ్బతో 2 పిట్టలు కొట్టాలనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో హరీష్ రావు
రావు చాలా క్లియర్గా నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ 650 పేజీల ఈ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్లో ఉన్న ప్రతి లైన్కి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్క రూపాయి అవినీతి కూడా జరిగే అవకాశం లేదు, ఆస్కారం లేదు. ఏది జరిగినా సరే రాష్ట్ర ప్రజలకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో నేను చేశాము అన్నదాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఈటెల రాజేందర్ కూడా దాదాపుగా నాకున్న సమాచారం ప్రకారం అందులో అవినీతి జరిగే ఆస్కారం లేదు, మంచి ఉద్దేశంతోనే మేము ఆ కాళేశ్వరం తీసుకున్నాం, ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయంపై నాకు సమాచారం లేదు. బట్ ఏదేమైనా సరే పూర్తి డెసిషన్స్ అన్నీ కూడా కేసీఆర్ తీసుకున్నారు. అది తీసుకున్న డెసిషన్స్ మాత్రం మేము చేసుకుంటూ వచ్చామన్నారు. కానీ ఇదంతా మాట్లాడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి, ఎందుకంటే కాళేశ్వరం అన్న దాదాపుగా 90,000 కోట్లకు పైగా నిర్మాణ ఖర్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇంకొక 50,000 కోట్లు, అంటే దాదాపుగా 140,000 కోట్ల రూపాయల అమౌంట్ నిధులు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఖచ్చితంగా అవినీతి జరిగింది. అవినీతి కారణంగానే ఆ ఏవైతే నిర్మాణ లోపాలు కానివ్వండి, ఆ కన్స్ట్రక్షన్లో క్వాలిటీ లేకపోవడానికి కూడా కారణము ఈ అవినీతి. అందుకనే అది కూలిపోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉందనే విధంగా మాట్లాడుతున్న నేపథ్యంలో దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంటే, కవిత మాత్రము ఒకే దెబ్బతో రెండు పిట్టలు. ఒకటి, తన తండ్రి కేసీఆర్కి సంబంధించి తను ఇప్పటికి కూడా ఇంకా తనకి అనుచరులుగానే ఉంటున్నాను, తనకి నేను ఇప్పుడు కూడా నిబద్ధతతో పనిచేస్తున్నాను చెప్పడంతో పాటు, తను ఎవరైతే రాజకీయ ప్రత్యర్థులు అనుకుంటుందో వాళ్ళందరినీ మాత్రం ఇదే పేరుతో తను టార్గెట్ చేస్తున్నాడు కదా. ఎందుకంటే హరీష్ రావు గురించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి తనకి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే, తిను మాత్రము అక్కడ ఒక ఎగ్జాంపుల్. ఏదైతే దీనికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన చీఫ్ ఇంజనీర్ కానివ్వండి, మిగిలిన డిపార్ట్మెంట్లో వాళ్ళు ఆ తర్వాత అవినీతి కేసులు ఎదుర్కోవడము, దాదాపుగా 100 కోట్ల రూపాయల అవినీతి సొమ్ము వాళ్ళ దగ్గర ఉంది అనే విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో, అంటే అధికారులే అన్ని 100 కోట్లు సంపాదించారు అంటే దాన్ని నడిపించిన మినిస్టర్గా ఉన్న హరీష్ రావు ఎంత మాత్రం సంపాదించే అవకాశం. అందుకనే మొదటి దఫాలో ఆయనకు అవకాశం ఇచ్చినా రెండో దఫాలో ఆయన్ని ఇరిగేషన్ మినిస్టర్గా తీసేయడానికి కారణం కూడా ఇలాంటి అవినీతి కార్యక్రమాలు లేకపోతే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఆ విషయం తెలిసిన కేసీఆర్ ఆయన పక్కన పెట్టారనే విధంగా కూడా ఒక ఉదహరించే ప్రయత్నం చేశారు. అంటే ఓవరాల్గా చూస్తే మాత్రం రెండు టర్మ్స్ కలిపి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 100 కోట్ల అవినీతి జరిగింది, 1000 కోట్ల అవినీతి జరిగింది. దానికి సెంటర్ పాయింట్ మాత్రం ఖచ్చితంగా హరీష్ రావు అని చెప్పడం ద్వారా ఇటు వీళ్ళని ఇబ్బంది పెడుతోంది, అటు కేసీఆర్కి సంబంధించి పాజిటివ్గా మాట్లాడే క్రమంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి పాల్పడరు, తన తిండికి కానివ్వండి ఇలాంటి డబ్బులకు కానీ వ్యామోహం లేని వ్యక్తిగా చెప్పే క్రమంలో తను ఒక నిస్వార్థపరుడుగా చెప్పే ప్రయత్నంలో రెండు దాన్ని ఒకేసారి యాక్టివేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనం చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. స్వీయ. థ్యాంక్ యూ చిదంబర్.